చూడాలా, ఇంట్లో ఇప్పుడు ఉంటున్న వాళ్ళు ఎంతమంది అనేది అది అదే అదే అవును. ఇప్పుడు ఉన్నోళ్ళు అయితే కనుక ఇద్దరే అవుతారు. అవును. అదే అక్కడ ఉన్నోళ్ళు కూడా లెక్కేస్తే లెక్క. అయితే వాళ్ళది ఇప్పుడు వీళ్ళ పిల్లలు అక్కడికి వెళ్ళిపోయారు, కొడుకు కోళ్ళు వీళ్ళంతా. అవును. ఆ కొడుకు కోళ్ళు లేకపోతే కూతురు అల్లుడు వీళ్ళందరూ. వాళ్ళు అక్కడ కాపురం పెట్టుకుంటే అక్కడ జనాభా కిందకి వస్తారు, ఇక్కడికి రారు. అంతే. పెళ్లి కాకుండా ఉద్యోగాలు చేస్తూ హైదరాబాద్ లో ఉన్నోళ్ళు, అదే వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో ఉన్నోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఇంటి జనాభా లెక్కలకు వస్తారు యాజ్ పర్ నామ్స్. అంటే అక్కడ ఉన్న ఇక్కడ ఆధార్ కార్డు, ఇక్కడ ఓటర్ ఐడి కార్డు ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. దాంతో ఇక్కడికి సంబంధం వచ్చి లేదు వీళ్ళకి. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఓట్లు వేస్తారు. వీళ్ళకి ఆధార్ కార్డుతో సంబంధం లేదు. ఇది ఎన్నికలకు సంబంధించిన లెక్క కాదు. ఇది కేవలం ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు అన్నది వరకు. వీళ్ళు చెప్పారనుకోండి అక్కడ వాళ్ళ పేర్లు కూడా రాస్తారు. అది తేడా. సార్, ఇందులో ఆర్థిక స్థితిగతులు అలాగే సామాజిక స్థితిగతులు, దీంతో పాటు జెండర్ కి సంబంధించి కూడా, అంటే మేల్ ఎంతమంది ఉన్నారు, ఫీమేల్ ఎంతమంది ఉన్నారు, ఈ లెక్క అంతా ఖచ్చితంగా వస్తుంది. ఇది రాజకీయంగా ఉపయోగపడదా రేపొద్దున? రాజకీయంగా అయితే ఆల్రెడీ ఉందండి డేటా, ఎన్నికల సంఘం దగ్గరే ఉంది కదా డేటా. పార్టీలకు ఇచ్చేసింది కదా, ఇస్తుంది కదా ప్రతి ట్రిప్ కూడా. ఎలక్షన్స్ ముందే ఇచ్చేస్తాడు డేటా. దానికి దీనికి ఇది ఎలక్షన్ వాళ్ళకి రాజకీయాలకు సంబంధం లేదు. వాళ్ళకి తెలుసు ఎక్కడో జగన్ దగ్గర డేటా లేదా ఏంటి, అప్పుడు వాలంటీర్ల డేటా కలెక్ట్ చేసుకోలేదా మొత్తం, కానీ ఏం సాధించగలిగాడు? అవి చూసినే అతను